హాయ్ అండి. చూస్తున్నారు కదా! ఈ జాకెట్ ఎంత బ్యూటిఫుల్‌గా అసలు ట్రెండీగా ఉందో. దీన్ని జీన్సెస్ మీదకి కూడా ట్రై చేయొచ్చు. 10 ఇయర్స్ పాపకి ఏ విధంగా కట్ చేసుకోవాలో అది ఇప్పుడు చూపిస్తాను. క్లాత్‌ని 4 ఫోల్డింగ్ చేసుకొని నేనిక్కడ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్స్ 5 ½ ఇంచ్ తీసుకొని ఆర్మ్ డౌన్ ఒక 6 ఇంచెస్ తీసుకొని ఎల్ షేప్ గీసుకున్నాను. గీసుకున్నాక ఇక్కడ నేను చెస్ట్ 8 ఇంచెస్ తీసుకున్నాను. అంటే కొంచెం లూజ్‌గానే ఉంటుంది. యాక్చువల్ చెస్ట్ 7 ఇంచెస్, నేను 8 ఇంచెస్ తీసుకున్నాను. నడుము 6 ½ తీసుకుని లైన్స్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ నాకు ఆర్మ్ రౌండ్ 13 ఇంచెస్ రావాలి, అంటే 6 ½ రావాలి. దాన్ని చెక్ చేసుకోవాలి. ఇది జాకెట్ కాబట్టి కొంచెం లూజ్గానే తీసుకోండి, చెస్ట్ వేస్ట్ కొలతలు, షోల్డర్ కూడా. ఇప్పుడు నేను షోల్డర్కి 2 ½ ఇంచ్ తీసుకుని మిగతాది నెక్కి తీసుకున్నాను. పైన క్రాస్గా లైన్ గీసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. మనకు ఈ కటింగ్లో 2 ఫ్రంట్ బ్యాక్ 2 వచ్చేస్తాయి. ఇప్పుడు ఫ్రంట్ని సపరేట్ చేసుకొని ఫ్రంట్ క్లాత్కి లోతు తీసుకోవాలి. మీ పాపకు కూడా 10 ఇయర్స్ పాపలు ఉంటే కొంచెం ఇలాగే ట్రై చేసుకోవచ్చు, చాలా నీట్గా వస్తుంది. ఓన్లీ చెస్ట్ సైజు వేస్ట్ సైజు చూసుకొని తీసుకోవాలి. ఇక్కడ నడుము దగ్గర ఒక 1 ½ ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్యాన్వాస్ వాడుతున్నాను. వీ షేప్ వచ్చింది కదా ముందర, దానికి నేను దీనికి ఏం లైనింగ్ వాడట్లేదు. క్యాన్వాస్ మీద కట్ చేసుకున్నాను. 2 ½ ఇంచ్ తీసుకొని నెక్ క్రాస్గా వీ షేప్ గీసుకున్నాను. వీ షేప్ గీసుకుని దీన్ని కింద గమ్ ఉంటుంది కదా, లైనింగ్కి అటాచ్ చేసుకుంటున్నాను. ఐరన్ చేస్తే లైనింగ్కి అటాచ్ అయిపోతుంది ఇది. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ సైడ్ పెట్టుకుని దాని మీద మనం ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా క్యాన్వాస్ని కరెక్ట్గా మిడిల్లో పెట్టుకొని నేను చూపిస్తున్నా చూడండి. మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ వీ షేప్ ఇదే కుట్టుకుంటూ రావాలి. కుట్టుకొని ఒక 1/4 ఇంచ్ ఖర్చు ఉంచుకొని మొత్తం మిగతా అంతా కట్ చేసుకుని కచ్చాలు పెట్టుకొని టర్న్అవుట్ చేసుకోవాలి. టర్న్అవుట్ చేసుకున్నాక నేను అక్కడ లేస్ వాడాను, కొంచెం న్యూ లుక్ వస్తుందని లేస్ అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అంతే. ఇక్కడ నెక్ నేను క్యాన్వాస్ పేపర్ మీద నెక్ డ్రా చేసుకుని ఇక్కడ నెక్ నేను 2 ఇంచెస్ తీసుకుని డ్రా చేసుకుని టర్న్అవుట్ చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేస్తున్నాను చూడండి. షోల్డర్ని బ్యాక్ పార్ట్ అది ఖర్చు అలా అటు సైడ్ ఉంచి 2 పట్టుకొని జాయింట్ చేసుకుంటే మనకు ఖర్చు కనపడకుండా అట్లా నీట్గా ఫోల్డింగ్ వచ్చేస్తుంది. చూడండి చూపిస్తున్నాను, ఆ విధంగా ఫోల్డింగ్ వచ్చేస్తుంది, ఖర్చు ఏం కనపడదు బయటికి. ఇప్పుడు నేను కింద ఫ్రిల్ లెంత్ 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. 14 ఇంచెస్ హైట్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండింటికి ఫ్రిల్స్, మిగతా క్లాత్తో హ్యాండ్స్ కట్ చేసుకుంటాను. ఇక్కడ నాకు ఈ జాకెట్కి మొత్తానికి 1 ½ మీటర్ పట్టింది క్లాత్. ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి కింది పార్ట్ అంతా. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకున్న పార్ట్కి ఫ్రంట్లో లేస్ అటాచ్ చేశాను కదా, అది ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. రైట్ సైడ్ పైవైపు పెట్టుకుని లేస్ని రాంగ్ సైడ్ వైపు పెట్టుకుని ఆ ట్రయాంగిల్ మీదే స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. స్టిచ్ చేసుకున్నాక దాన్ని అలాగా టర్న్ చేసేసుకుని మళ్ళీ పైన టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి నేను ఫ్రంట్ బాడీ ఫ్రిల్స్ ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. మధ్యలో డోరీ కూడా యాడ్ చేశాను. ఫ్రంట్ పార్ట్ ఆ విధంగా పెట్టుకొని ఫ్రిల్స్ క్లాత్ రివర్స్ పెట్టుకొని మధ్యలో డోరీ పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా ఫ్రిల్స్ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్నాం, సైడ్ జాయింట్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్స్ ఇక్కడ 3/4 హ్యాండ్స్ ఇచ్చాను. తర్వాత ఆర్మ్ రౌండ్ కూడా చెక్ చేసుకొని ఖర్చు ఎంత వదులుకున్నామో దాని వెంట స్టిచ్ చేసుకుంటూ రావాలి. సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. జాకెట్ రెడీ అయిపోతుంది. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం నా పేజ్ని ఫాలో చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ డ్రెస్ని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.